ఖరీఫ్ కంది ప్రస్తుతం పూత పిందె దశలో ఉంది. పంట తయారయ్యే సున్నితమైన ఈ దశలో వివిధ రకాల పురుగులు పంటపై దాడి చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలా చోట్ల మారుక మచ్చల పురుగు, శనగ పచ్చ పురుగు ఆశించినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి వల్ల తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. వీటి నివారణకు సత్వరమే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు. ఖరీఫ్ కంది పంట కాలం సాగు చేసిన రకాన్ని బట్టి 150 నుంచి 180 రోజులు. జూన్ నుండి జూలై వరకు విత్తిన ఈ పంట 40 నుండి 60 రోజుల దశలో ఉంది. చాలా ప్రాంతాల్లో పూత పిందె తయారయ్యే దశలో ఉంది. అయితే 20 రోజుల పాటు బెట్టకు గురైన కంది పంట ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కుదురుకుంది. చాలా చోట్ల ఎత్తు పెరిగిన కందిలో కలుపు అధికంగా ఉంది. ప్రస్తుతం మొక్కలు శాఖీయంగా అభివృద్ధి చెందేందుకు రైతులు తలలను తుంచడమే కాకుండా అంతర కృషితో కలుపు నివారించాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం మధు. ప్రస్తుతం అపరాలు చూసుకున్నట్లయితే మన తెలంగాణలో ముఖ్యమైన అపరాల పంటలు చూసుకున్నట్లయితే వర్షాకాలంలో అంటే వానాకాలంలో పండించే పంటలు ముఖ్యంగా కంది, తర్వాత పెసర, తర్వాత మినుము. ప్రస్తుతం ఇప్పుడు కందిలో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే కంది దాదాపు ఇప్పుడు 60 నుంచి 65 రోజుల పంట కాలం కలిగి ఉంది. కొంచెం లేట్గా అంటే జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ పెట్టుకున్న క్రాప్ ఇప్పుడు మనకు 45 రోజుల పంట కాలం కలిగి ఉంది. ఈ 45 రోజుల నుంచి 65 రోజులప్పుడు మనం ముఖ్యంగా చేయవలసిన యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే ఈ కందిలో తలలు సుంచడం లేదా కొనలు సుంచే పద్ధతి, దీన్నే నిప్పింగ్ అంటారు. గాను కంది చివర్ల నుంచి 10 నుంచి 15 సెంటీమీటర్ల మేర ఈ కందిలో తలలు సుంచుకున్నట్లయితే మనకు కంది పంటలో వచ్చే సైడ్ బ్రాంచెస్, పక్క కొమ్మలు ఏదైతే ఉంటాయో ఇవి అధిక సంఖ్యలో రావడం జరుగుతుంది. దానిలో పూత ఖాత అనేది దాదాపు 10 నుంచి 20% పూత ఎక్కువ వచ్చేసి దానిలో ఖాత కూడా ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంది. తదనుగుణంగా ఒక 10 నుంచి 15% వరకు అధిక దిగుబడులు సాధించడానికి వీలు కలుగుతుంది. ఇది ఒక ప్రయోజనం, ముఖ్యమైన ప్రయోజనం. అలాగే మనకు ఇప్పుడు కందిలో వర్షాలు బాగా పడుతున్నాయి కనుక మనకు ముఖ్యంగా కందిలో స్పేస్ ఎక్కువ ఉండడం వల్ల సాలుకు మధ్య దూరము దాదాపు సహజంగానే గడ్డి అనేది చాలా పడడం జరుగుతుంది. కలుపు ఇమజితాపైర్ అనే మందు దాదాపు 300 మిల్లీలీటర్లు 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి 200 లీటర్లలో కలుపుకొని. అంతేకాకుండా ఒకవేళ గడ్డి జాతి కలుపు ఎక్కున్నట్లయితే క్విజలోఫాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు 200 లీటర్లలో కలుపుకొని 1 ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ క్విజలోఫాప్ ఇది కాకుంటే ఇంకా ప్రొపాఫిజాఫాప్ అని దొరుకుతుంది. ఇది మార్కెట్లో ఏజిల్ అనే ట్రేడ్ నేమ్తో దొరుకుతుంది. ఇది ప్రొపాఫిజాఫాప్ అయితే 250 మిల్లీమీటర్లు 1 ఎకరానికి అనగా 200 మిల్లీలీటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనకు ఒకవేళ కాంబినేషన్లో కూడా ఇమజితాపైర్ ప్లస్ క్విజలోఫాప్ ఇథైల్, ఇమజితాపైర్ 300 మిల్లీలీటర్లు లేదా క్విజలోఫాప్ ఇథైల్ 400 మిల్లీలీటర్లు కలిపి కూడా చేసుకున్నట్లయితే సమర్థవంతంగా అన్ని రకాల గడ్డి జాతులు అదుపులోకి వస్తాయి. దాంతో పాటుగా అంతర కృషి కూడా చాలా ముఖ్యమైన యాజమాన్య పద్ధతి. ఇప్పుడు ప్రస్తుతం కందిలో మనకు దొంతి కొట్టుకొని లేదా మామూలుగా ట్రాక్టర్తో కూడా మనకు చిన్న ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు అంతర కృషి చేసుకోవడానికి వీలవుతుంది. దీన్ని ట్రాక్టర్తో ఒకవేళ చేసుకున్నట్లయితే మనకు మెకనైజేషన్లో భాగంగా మనకు తొందరగా అయిపోవడం జరుగుతుంది, ఖర్చు తక్కువ ఉంటుంది, కూలీల కొరత ప్రస్తుతం ఎక్కువగా ఉన్నది కనుక ట్రాక్టర్తో చేసుకోవచ్చు. కంది చాలా ప్రాంతాల్లో పూత పిందె తయారయ్యే సమయం. ఈ సమయంలోనే పురుగుల బెడద అధికంగా ఉంటుంది. పూత పిందె దశలో ఉన్న కంది పంటలో మారుక మచ్చల పురుగు, శనగ పచ్చ పురుగులు ఆశించడంతో దిగుబడిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. రైతులు ఈ పురుగులపై నిఘా ఉంచి వెంటనే తగిన నివారణ చర్యలు చేపట్టాలంటూ సూచిస్తున్నారు. అలాగే ఇప్పుడు మనకు కందిలో రాబోయే కాలంలో అంటే దాదాపు ఇంకొక మనకు అక్టోబరు చివరి వారం నుంచి తర్వాత నవంబర్లో ముఖ్యంగా ఎక్కువగా పూత మనకు పిందె దశ నుంచి పూత దశలో రకరకాల పురుగులు రావడం జరుగుతుంది. దానికి తదనుగుణంగా రైతులందరూ జాగ్రత్త వహించి సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా దీంట్లో చూసుకున్నట్లయితే పేనుబంక, తామర పురుగు ఇవన్నీ వస్తూ ఉంటాయి. దీనికి గాను మనకు పేనుబంకకు క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు ఏదైనా ఒకటి పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకు మరుక మచ్చల పురుగు, ఇది మన కందిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే తర్వాత శనగపచ్చ పురుగు ఇంకోటి. ఈ మరుక మచ్చల పురుగు మనకు దాదాపు లేత ఆకులు లేదా లేత
పూమొగ్గల మీద కోడిగుడ్డు ఆకారంలో గుడ్లను పెడుతుంది. ఆకులను వాటిని అన్నిటిని గూళ్ళులాగా పూతను, ఆకులను, లేత ఆకులను, లేత పిందెలను కూడా గూళ్ళుగా మార్చుకొని ఆ గూడు లోపల ఇది పురుగు ఉండి లార్వా గోకి ఈ పదార్థాలను తింటుంది. కాబట్టి పూతను, కాతను చాలా వరకు మనకు లాస్ అనేది జరగడం జరుగుతుంది. దీనిని మనం గుర్తించి సరైన సమయంలో యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. దీనికి గాను మనకు మొదటగా ఒక బ్లాంకెట్ స్ప్రే లాగా మనకు వేపకు సంబంధించిన నూనె దాదాపు 1500 ppm 5 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ అజాడిరాక్టిన్ అనే కెమికల్కి అది తల్లి పురుగు కూడా మనకు గుడ్లు పెట్టక ఇష్టపడదు. ఒకవేళ పెట్టిన గుడ్లను కూడా మనము నశించడానికి ఆస్కారం ఉంటుంది. పంటలో పురుగు గమనించినట్లయితే క్లోరోపైరిపాస్ 2.5 ml లేదా క్వినాల్ఫాస్ 2 ml లేదా మోనోక్రోటోఫాస్ 1.6 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వీటితో పాటుగా ఈ పైన చూపెట్టిన కెమికల్స్తో పాటుగా డైక్లోరోవాస్ నువాన్ అని దొరుకుతుంది. ఇది 1 ml కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా దీనిని అదుపు చేసుకోవచ్చు. ఒకవేళ ఉధృతి అధికంగా ఉన్న సమయంలో క్లోరాంటినిలిప్రోల్ 60 ml 1 ఎకరానికి అనగా 0.3 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేకపోతే ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ లేకపోతే మనకు ఎసిఫేట్, స్పైనోషాడ్, ఏదైనా ఫ్లూబెండమైడ్ 0.2 ml ఏదో ఒక కెమికల్ను కొట్టుకొని సమర్థవంతంగా ఇది నిర్మూలించుకోవచ్చు. తర్వాత శనగపచ్చ పురుగు విషయానికి వచ్చినట్లయితే ఇది కూడా లేత పసుపు రంగులో గుడ్లను పెడుతుంది విడివిడిగా. ఇవి కూడా మనకు పురుగులు లార్వాలు ఏం చేస్తాయంటే ఈ లేత పిందెల మీద లేదా కాయల మీద హోల్స్ చేస్తాయి. ఇది తల్ల మాత్రమే లోనికి చూపించి లోపల ఉన్న గింజ పదార్థాన్ని తిని వేస్తుంది. మిగతా బాడీ అంతా బయట ఉంటుంది, మిగతా శరీర భాగం. ఈ రకంగా చూసుకున్నట్లయితే కాయలంతా డొల్లగా మారి అధిక నష్టం కలిగిస్తుంది. దీనికి నివారణకు గాను వేప సంబంధించిన కషాయము లేదా వేప నూనె 5 ml 1 లీటర్కి ఫస్ట్ స్టార్టింగ్నే మనకు మనకు మొగ్గ దశలనే కొట్టుకోవాలి. దీని తర్వాత మోనోక్రోటోఫాస్ అయితే 1.6 ml లేదా క్లోరోపైరిపాస్ అయితే 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తర్వాత మనకు ఎకరానికి దాదాపు వీటి గుర్తించడానికి దాదాపు 4 ఫెరమోన్ ట్రాప్స్ను ఎకరానికి 4 పెట్టుకున్నట్లయితే వీటిని ఉనికిని గమనించవచ్చు. ఒకవేళ కంట్రోల్ పరంగా చూసుకున్నట్లయితే దాదాపు 8 నుంచి 10 ఫెరమోన్ ట్రాప్లు కూడా లింగాకర్షక బుట్టలు అమర్చుకున్నట్లయితే కంట్రోల్ కూడా జరుగుతుంది.